భారతదేశంలో ప్రపంచంలో ముందుగా ఒక 10 మంది అమ్మాయిలను తీసుకుంటే 3 లైంగికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అది రోజు రోజుకి పెరిగిపోయి ఇవాళ పెల్విక్ క్యాన్సర్ దాకా తెచ్చుకునే పరిస్థితులు వచ్చినాయి. ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ పట్టి మహమ్మారిలాగా పట్టి పీడిస్తుంది ఆడవాళ్ళని. అలాగే పెల్విక్ క్యాన్సర్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. పీసీఓఎస్ సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క ఫెర్టిలిటీ అనేటువంటిది సమస్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత భారతీయ మహిళల్లో సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉంటున్నాయి అనే దాన్ని బట్టి చూద్దాం. అంటే ఈ యొక్క లైంగిక సమస్యల గురించి మాట్లాడుకునేటప్పుడు యోనికి సంబంధించినటువంటిది పొడిబారిపోవటం వల్ల, ఇచ్చింగ్, ఇరిటేషను, వైట్ డిశ్చార్జ్ జరగటం వల్ల, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక అసౌకర్యంగా ఇబ్బందిగా ఫీల్ అవటం అనేటువంటిది భారతదేశంలో ఉన్న మహిళలకు సక్రమంగా సహజంగా ఉండేటటువంటి సమస్య. ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అంటే ఒక లేటెస్ట్ నివేదిక ప్రకారం దాదాపు 30 నుంచి 35% మంది ఇంకా కూడా ప్యాడ్స్ వాడనటువంటి గ్రామాలు ఉన్నాయి. సో ఇంకా పాత క్లాత్స్ని యూజ్ చేసి దాని మీద పూర్తి అవగాహన లేకుండా ఉన్నాయి. చాలా వరకు ప్రభుత్వాలన్నీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఫ్రీ ప్యాడ్స్ ఇవ్వటం, కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతున్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఇంకా మెరుగుపడలేదు. కాబట్టి ఈ 35-40% మంది ఆడవాళ్ళు అవగాహన అనేటటువంటిది చాలా ముఖ్యం. సో అలాగే ఈ యొక్క ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, అలసట, తొందరగా అలసిపోవటం, తర్వాత మోకాళ్ళ నొప్పులు రావటం, ఇందాక చెప్పినట్టుగా పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నిటికి మూల కారణం మీరు తినేటటువంటి ఆహారంలో పోషకాలు లోపించబట్టే జరుగుతుంది. ఒక ఐరన్ డెఫిషియన్సీ సహజంగా ఆడవాళ్ళలో ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ రాగానే ఏం జరుగుతుంది? నీరసం, చిన్న పని చేయగానే నీరసంగా ఉందంటారు, కాళ్ళు లాగుతున్నాయి అంటారు, లేకపోతే తల తిరుగుతుందంటారు. వీటిలన్నిటికీ కారణం ఐరన్ డెఫిషియన్సీ ఒకటి, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఒకటి ఉంటుంది. బి కాంప్లెక్స్ ఎందుకు నేను పదే ప్రతి దాంట్లో ఎందుకు చెప్తానంటే, బి కాంప్లెక్స్ గనక వైటమిన్స్ గనక మీ శరీరంలో అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ మీరు ఈ రోజు తీసుకుంటే మీ శరీరం చక్కగా వాడుకుని సక్రమంగా పనిచేస్తాయి అవయవాలన్నీ. ఈ రోజు కనుక మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో కనుక మీరు ఇవ్వలేదు అని అంటే కనుక మీరు డెఫిషియన్సీతో ఉంటారు. డెఫిషియన్సీతో ఉంటే అంటే ఒక డెఫిషియన్సీ రోజు రోజుకి పెరిగి అది వ్యాధిగా మారిపోతుంది. మీరు వ్యాధిగా మారనివ్వకూడదు అని అంటే ఈ బి కాంప్లెక్స్ అనేటటువంటిది డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అది ఆహారం ద్వారా తీసుకుంటారా, ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటారా, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటారా అనేటువంటిది మీ చాయిస్. కాకపోతే తీసుకోవటం అనేటువంటిది కంపల్సరీ చేయాల్సిన పని. రెండోది ఏమవుతుందంటే ఇందాక పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది. ఎందుకనంటే మీరు ప్రైవేటు ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు కూడా కామన్ టాయిలెట్స్ వాడటం వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే మగవాళ్ళకి సంబంధించినటువంటి మెకానిజం వేరుగా ఉంటుంది, ఆడవాళ్ళకి ఉండేటువంటి మెకానిజం వేరుగా ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్కి లోనయ్యేటటువంటి విధంగా ఉండబట్టి ఎక్కువ బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఆడవాళ్ళే ఎక్కువ గురవుతూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే దానికి తోడు మానసిక సమస్యలు ఏంటండి? ఒకవేళ వాళ్ళ ఆసక్తి తగ్గింది అని అనుకుంటే భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి 2 ఆకలిలో ఒకటి ఈ ఆకలి అని అనుకుంటే రెండోది లైంగిక పరమైనటువంటి ఆకలి. 2 ఆకలిని సంతృప్తిగా మీరు పూర్తి చేసినప్పుడే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్లు లెక్క. ఎందువల్లనంటే ఆ యొక్క లైంగిక సంబంధం అనేటటువంటి దానివల్ల ఎన్నో రకాలైనటువంటి బెనిఫిషియల్ హార్మోన్స్ మనకి రిలీజ్ అవ్వటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, ఒక సమతుల్యత అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దాన్ని తప్పుగా కానీ బూతుగా కానీ చూడకూడదు. సో అలాగే ఆడవాళ్ళలో ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే ఈ యొక్క ఒత్తిడితో పాటు నిద్ర లేకపోవటం. అంటే ఇవాళ విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నటువంటి తప్పు పనులు ఏంటంటే మీరు మొబైల్ చూడటం. సో అది చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. అలాగే సమస్యలు సాధారణమైన అయినా సరే మనం ఏం చేయాలి? సరైన అవగాహన కనుక పెంచుకుంటే దాని నుంచి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సో ఎటువంటి సమస్యలు వస్తాయో ఒకసారి చూద్దాం. అంటే ఎందుకు వస్తాయి అసలు ఈ సమస్యలు అనేటటువంటివి, ఎందుకు వస్తున్నాయి అని కనుక చూస్తే మహిళల్లో ఆరోగ్య సమస్యలు గల కారణాలు ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, రెండోది నిద్ర లేకపోవటం. పెద్ద పెద్ద మీ అనారోగ్యాలకి పెద్ద పెద్ద సమస్యలు కాదు, చూడండి చాలా చిన్న సమస్యల వల్ల పెద్ద రోగాలను తెచ్చుకుంటున్నారు మీరు. ఏంటి చిన్న సమస్యలు? ఒత్తిడి. ఆ ఒత్తిడి ఎటువంటి ఒత్తిడి ఉంటుంది అని అంటే, సహజంగా మనకి ఒత్తిడిగా ఫీల్ అయ్యే పనుల కంటే కూడా మనం ఎత్తుకుని చిన్న సమస్యను భూతద్దంలో చూసి పెద్ద ఒత్తిడిగా మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో అదే మీకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం ఏ సైజ్ ఆఫ్ ఒత్తిడి మన మీద ఉందనేది ఆలోచించుకోవాలి. దాన్ని తగ్గించుకునేటటువంటి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో ఆలోచించుకోవాలి. నిద్ర లేకపోవటం కూడా, మీరు కనీసం 7 నుంచి 8 గంటల ప్రాపర్గా నిద్రపోకపోతే కూడా అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. రెండోది సరైన ఆహారం లేకపోవడం. అదే డాక్టర్ గారు, మేము చక్కగా 3 పూట్ల శుభ్రంగా తింటున్నాం, అసలే ఓవర్ వెయిట్ ఎక్కువ ఉందని మేము బాధపడుతుంటే మీరు సరైన ఆహారం లేకపోవడం అంటే ఏంటి? తినేది కూడా మొత్తం మానేసాము, మేము ఒక పూటే తింటున్నాము, సన్నగా అవ్వడానికే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎక్కువ దాని యొక్క ఆహారంలో అలవాట్లు తీసుకుంటాం. అది చాలా తప్పు. మీరు తీసుకునేటటువంటి ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, పోషకాహారం తీసుకుంటున్నారా, ఆహారం తీసుకుంటున్నారా అనేటువంటిది ఆ యొక్క ఇది మీ మధ్య ఉండాలి. పోషకాహారానికి ఆహారానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీ శరీరానికి కావలసినటువంటివి ఏంటి అనేది తెలుసుకోవాలి. మీకు ఈ పొట్ట నిండిపోతే బాగా భోజనం చేశామని అనుకుంటారు. పొట్ట నిండటం మీ శరీరానికి అవసరం కాదు. మీ శరీరానికి కావలసినటువంటి మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీను, కార్బోహైడ్రేట్ ఇవన్నీ వచ్చినాయా లేదా అని చూసుకుంటుంది. వచ్చినవి సమపాళల్లో కనుక వస్తే శరీరం సంతోషపడుతుంది. వచ్చినవి సమపాళల్లో కంటే కనుక ఎక్కువ వస్తే ఎలా బయటకు పంపించాలో చూస్తుంది, ఎలా దాచుకోవాలో చూస్తుంది. మీరు కనుక ఈ యొక్క ఫ్యాట్ మీరు కనుక ఎక్కువ కనుక తీసుకున్నారు అని అంటే దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, మీరు ఎక్కువ కనుక ఇవ్వగలిగితే ఏమన్నా మన ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యేటటువంటివి కనుక ఇస్తే అవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అవగాహనతోనే మీ ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యం పైన అవగాహన పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి అనేటువంటి నినాదంతో మా కిషోర్ కేర్ మీకు వెల్నెస్ సెంటర్కి మీ ముందుకు వచ్చి ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య అవగాహన క్లాసులు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం అదే. మీరు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అవగాహనను పెంచుకోండి. అవగాహనతోనే ఆరోగ్యం సాధ్యం.